తోబాడు ఎస్సీ కాలనీలో ఆటోలు కుర్రోడిని ముసలోళ్ళే ప్రతి సంవత్సరం 10,000 ఇస్తున్నాడు జగన్ గారు. వాహన మిత్ర జగన్ గారు పథకాలు ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ కనిపించలేదు. ఊర్లో సర్టిఫికెట్లు కానీ పనికి పోయేటప్పుడు ఏ సర్టిఫికెట్ కావాలన్నా పోత అప్పులు వెళ్ళిపోతున్నారు. వాలంటీర్లు ఎవరు చెప్పారండి? కనీసం మాకు ఓటేయమని ఇంతవరకు వాలంటీర్ చెప్పారు కదా, అది నగ్న సత్యం. బుల్లోకల దేవుడు సాక్షి చెప్తున్నా, వాలంటీర్ విషయం మాత్రం అది తప్పది. వాళ్ళు 50 ఏళ్ళకి ఒకరు పెట్టారు కానీ పార్టీ పరంగా పెట్టలా, జన్మభూమి కారణం పెట్టలా. మీకు ఏ ఇబ్బంది అయితే కావాలంటే ఎమ్మటి ఇస్తున్నారు. మరుసటి రోజు ఏ సర్టిఫికేట్, కుల సర్టిఫికేట్ కానీ ఆధార్ సర్టిఫికేట్ కానీ ఇస్తున్నారు. అలాంటి మహానుభావుడు ఇంతవరకు దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లో మీరు చూసారా మీడియా పరంగా? అది అలాంటి మహానుభావుడిని వాళ్ళు కాపాడుకుంటే బీదలో రెండు పూటలు అన్నం తింటారు. అది యథార్థం, ముమ్మాటికి యథార్థం. నా పేరు యేసు మాణిక్యం, తోబాడు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గెలుస్తాడు, సందేహం లేదు. ఇలాంటి మంచి పథకాలు ఇప్పుడు ఎమ్మెల్యే కన్నా మహానుభావుడు ఇచ్చిన పథకాలు అదే ముఖ్యం. అలాంటి మహానుభావుడు పుట్టడు. వైఎస్ గారు పుట్టిన తర్వాత మహానుభావుడు 2 రోజుల ముందే వస్తున్నాడు, అందులో సందేహం లేదు. 100% పాళ్ళు ఇలాంటి మంచి పథకాలు మీరుగా ఆలోచించండి మీడియా పరంగా, అది సంతోషం. మీ పేరు? వెంకటేశ్వర రెడ్డి. జగనన్న పరిపాలన ఎలా ఉందంటారు తాతయ్య గారు? జగనన్న పరిపాలన ఇంకా ఇంకొకసారి కూడా గెలుస్తాడు. ఆయన ఇచ్చినట్టు ఊడిలా పక్కలేదే నా కొడుకు బంగారం తెల్లారతలుగా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చే నాకు వాళ్ళని దొంగ నా కొడుకు నా కొడుకు నెట్నే తిడతారు. వాడి తిట్టకూడదు దొంగ నా కొడుకు అయితే నెంబర్ 1 అండి. జగన్ పరిపాలన మటుకు నెంబర్ 1. ఇంకోసారి కూడా గెలుస్తాడు, దాని గురించి ఇబ్బంది లేదు. చంద్రబాబు వస్తే 4,000 పెన్షన్ ఇస్తానంటున్నారు, ఇంకా ఎక్కువ సంక్షేమం చేస్తానని కూడా చెప్తున్నారు. 4,000 రూపాయి కూడా ఇడు. అవన్నీ దొంగ మాటలు, గెలవటానికి దొంగ మాటలు. అంత చెప్తే రూపాయి కూడా ఇడు. ఇంతకుముందు ముసుగులు వేసుకొని పోయి పంచాయతీ ఆఫీస్ కాడ ముత్తకోళ్ళు ఎర్ర టెండలో చచ్చిపోయారు. ఇవాళ బంగారం జనం లేకపోతే నిద్రమంతం లేకపోతే తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నారు. వాడింది ఇచ్చేది 4,000 కదా, 4 పైసలు కూడా ఇడు దొంగ నా కొడుకు. నమ్మరు. జై జగన్ నమ్మరు, ఎవరు నమ్మరు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ చిలకలూరుపేట, ఇది చిలకలూరుపేటది. అదే రమేష్ నాయుడు ఎవరు, మనోహర్ నాయుడు, ఆయన గెలుస్తాడు. నరసరాపేట గోపిరెడ్డి గెలుస్తాడు. తిరిగే లేదు. ఎంపీ ఎవరు గెలుస్తారంట? ఎంపీ అని లేదు. వాడికి లేదు సినిమా. వాడికి పోయినసారి గెలిపించాం, ఈసారి వాడికి సినిమా లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు పక్కలో పనుకున్నాడు పోయి, వాడికే ఇరవడు.